నుంచి ఉంది. యోగా వల్ల వెయిట్ లాస్ అవుతదా? చాలా మంది గురువుల్ని అడిగినప్పుడు ఇది వెయిట్ లాస్‌కి సంబంధమే లేదు అని చెప్తున్నారు. అసలు ఈ మిస్‌కన్సెప్షన్ ఎక్కడి నుండి క్రియేట్ అయింది ఇంటర్నెట్‌లో? మేడం నేను చెప్తాను మేడం, ఇవన్నీ కాంట్రవర్సీ అవుతాయని నా పర్సనల్ ఒపీనియన్ అదే చెప్పాను. భయం, మాట్లాడాలి అన్నా కూడా అంటే ఏదన్నా నిజాన్ని నిజంగా ఫ్యాక్ట్స్ ఆర్ బిట్టర్ అంటారు కదా! అది అందుకే నచ్చదు తీసుకోవడానికి నేను కూడా. నిజాలా అబద్ధాలా నేనేం చెప్పను. ఆ. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఓకే. చెప్తాను చూడండి. మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు నేను రోజంతా గంట కూర్చొని మెడిటేషన్ చేస్తాను. బయటికి వెళ్ళాక సడన్గా పులి కనపడుతుంది, నా స్ట్రెస్ పెరగదా? పెరుగుతది కదా. గంట సేపు ఏం చేసినట్టు? ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మమ్మ గారు ఏమైనా యోగా ప్యాంట్స్ వేసుకొని యోగా మ్యాట్స్ వేసుకొని ఇవాళ నేను యోగా క్లాస్కి వెళ్తున్నానని ధనురాసన, చక్రాసన, గరుడాసన, భుజంగాసన లాంటివి ఏమైనా వేసారు? లేదు. ఇప్పుడు వేస్తారు. అండ్ సాంస్క్రిట్ యోగా ఈజ్ ఓకే. అవుట్డేటెడ్ సిస్టమ్స్. ఒకప్పుడు సంస్కృతం చదివేవాళ్ళు, ఇప్పుడు ఆ కొడుకుని సంస్కృతం స్కూల్కి నేను పంపిస్తానా? అవుట్డేటెడ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు ఎందుకు? ఈ జనరేషన్లో నాకు ఉపయోగపడేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు కూర్చొని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్రాసనాన్ని ఒళ్ళు విరుస్తాను. ఓకే, 4 గోడల మధ్య పనిచేసే ఆసనాలు జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి? ఏమంటే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఎవరికి ఫ్లెక్సిబిలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలుకి దెబ్బ తగిలింది, ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ, గుడ్, యోగా ఇస్ గుడ్. ఓకే, కానీ ఇంత లావు ఉండి యోగా చేస్తే వెయిట్ తగ్గుతామని, అండ్ గ్రూప్ క్లాసులు ఎస్పెషల్లీ ఆడ మగ లావు ఉంటారు, బక్కగుంటారు, పొడుగుంటారు, పొట్టుంటారు, అందరూ కూర్చొని ఒకటే ఆసనాలు ఎట్లా చేస్తారు నాకు చెప్పండి? దిస్ నో కస్టమైజేషన్, రైట్? అండ్ పీకాక్ లాగా వెళ్తుంది, మంకీ లాగా వెళ్తుంది, డాంకీ లాగా వెళ్తుంది, ఇంకా అన్ని పనులు అవి చేసుకుంటాయి. మీరెందుకు కోబ్రా పోజ్ అని భుజంగాసనాన్ని ఇమిటేట్ చేయడం? వై డు హ్యావ్ టు డూ చక్రాసనాన్ని చక్రం లాగా వంగడం? మేబీ ఇట్ విల్ యూస్ఫుల్, కానీ వెయిట్ లాస్ కి సంబంధం ఉన్నదా అన్నదే ఇట్ ఈస్ చూసుకోవాలి. లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్. ఒకటి ఓకే. జాయింట్స్ ఒక రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. చెయ్య ఇక్కడ దాకా వెళ్ళాలండి, మీరు అవసరం ఏంటి? అటక మీద ఏమైనా పెట్టాలి, దేవుడు అక్కడ దాకా తీసుకెళ్ళాడు. దాన్ని యాక్రోబాట్ సర్కస్ లాగా ఇంత దాకా తీసుకెళ్ళి ఒక పోజ్, చేతులు వెనకాల పెట్టి పోజులు పెట్టడాలు, ఇవి ఏస్థెటిక్ చూడడానికి బాగుంటాయి. ఆ చక్రాల్లాగా ఒళ్ళు ఉంచడాలు అవన్నీ వావ్ టైప్లో. కానీ మై క్వశ్చన్ ఈజ్, నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయి చెప్పండి? అలా వంగే అవసరం మీకు ఎక్కడ వస్తుంది నాకు చెప్పండి? మరి ఉపయోగపడినప్పుడు వై డూ యూ ప్రాక్టీస్ ఫర్ 3 hours? ఐఎమ్ నాట్ డిసైడింగ్, యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను మెరిటా కాదా కూడా చెప్పట్లేదు. పోను కరాటే, ఓకే, ఇప్పుడు కూడా వెయిట్ లాస్ అని ఆ బాక్సింగ్ పంచ్ బ్యాగ్ అని కొడుతూ ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి కరాటే అని వెళ్తూ ఉంటారు. ఒకప్పుడు టెంపుల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చైనాలో ఎక్కడో కరాటే కుంఫు చేశారనుకోండి, అప్పుడు గన్నులు లేవు, క్యానన్స్ లేవు, లేకపోతే ఇంకొకటి మనిషి టు మనిషి ఫిస్ట్ ఫైట్లో ఎంగేజ్ చేసేవాళ్ళు, రైట్? ఇప్పుడు గన్నులు ఇన్నుండగా మీరు రోజు హా హూ హా ఎక్స్ బ్లాక్ వై బ్లాక్ దాన్ని కొట్టారు అనుకుందాం. ఇట్ ఈస్ నాట్ అ మూవీ, కొరియోగ్రాఫ్ లాగా ఒకటి తర్వాత ఒకటి రాడు. ఇప్పుడు మీరు కరాటే 10 సంవత్సరాలు నేర్చుకున్నారు, బాక్సింగ్ 20 సంవత్సరాలు నేర్చుకున్నారు, ఓ బియర్ బాటిల్ మీ మీద తీసిరేస్తాను, హౌ డు యూ డిఫెండ్ యువర్ సెల్ఫ్? అవుట్డేటెడ్ సిస్టమ్స్ తీసుకొచ్చి వీళ్ళు వెయిట్ లాస్ కంటకట్టేస్తారు. నథింగ్ బట్ విల్ ఫీల్ హ్యాపీ. అంటే బ్రెయిన్ వాడట్లేదు, పీపుల్ ఎగ్జిక్యూషన్ మోడ్లో ఉన్నారనమాట. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు ఉన్నాయి. ఓకే, ట్రెడ్మిల్. అదే డౌట్. ఇప్పుడు థ్రెడ్మిల్ విషయానికి వస్తే, అంటే మేబీ ఇట్ విల్ కాంట్రవర్షియల్ ఏమో. థ్రెడ్మిల్ యూజ్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన వాళ్ళనే చూసాను నేనైతే పర్సనల్గా. బట్ వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ లాస్ కోసం, అంటే హెవీగా ఉన్న వాళ్ళు కూడా థ్రెడ్మిల్ గంటలు చేస్తున్నారు. అది వాళ్ళకి సజెస్టబుల్ కాదా అన్నది మెయిన్ డౌట్. అసలు గూగుల్లోకి వెళ్ళి ట్రెడ్మిల్ హిస్టరీ చూడండి. ట్రెడ్మిల్ వాజ్ అ పనిష్మెంట్. అసలు ఎలా మొదలైంది తెలుసా? ఫస్ట్ ఇది ట్రెడ్ మిల్ కాదు, ట్రెడ్ వీల్. ఒక వీల్ మీద ప్రిజనర్స్, అంటే జైల్లో ఉండే ఖైదీలు ఉంటారు కదా, ఖాళీగా ఉన్నారని చెప్పి వాళ్ళతో తొక్కిచ్చేవాళ్ళు అనమాట. ఆ వీల్స్ ఒకదానొకటి తిరుగుతుంటే కార్న్ గ్రైండ్ అవ్వడం, నీళ్లు తోడడం లాంటి పెద్ద పెద్ద వీల్స్ తో చేసేవాళ్ళు అనమాట. అట్లాగా రోజుకి 3 గంటలు 4 గంటలు పనిష్మెంట్ కింద వాడేవాళ్ళు. అబౌట్ 1865లో ఆ ట్రెడ్మిల్ అనేది బ్యాన్ చేసేసారు. దే ఫెల్ట్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్, మరి అనాగరికం అని చెప్పి బ్యాన్ చేసేసారు. అది ట్రెడ్మిల్ అయ్యి అది నిజంగానే పనిష్మెంట్ లాగా ఒళ్ళు అలసిపోయేటట్టు, కాళ్ళు అలసిపోయేటట్టు తిరుగుతూ ఉంటారు మేడం. వెయిట్ ఎక్కువైనందుకు పనిష్మెంట్ అది అలానే ట్రీట్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఈజ్ పనిష్మెంట్ లాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు ఎట్లాగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, 2 కాళ్ళు ఉన్న ప్రతి ఒడు చేసేది వాకింగ్. చేయలేను నాకు కొంచెం, మా పిల్లాడు కూడా 10 కిలోమీటర్లు నడవమంటే నడుస్తాడు. ఓ 100 కేజీలు ఎత్తాలంటే స్ట్రెంత్ కావాలి, కానీ 2 కాళ్ళు అరిగిపోయేటట్టు నడవడానికి ఏముంది మేడం? అండ్ మీ తాతగారు ఏమైనా నైకీ షూస్ కట్టుకొని వాకింగ్కి వెళ్తున్నాను వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు, రైట్? సో అన్ని ఇక్కడంతా సైకిల్ తొక్కేస్తుంటాడు ఒకడు 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు హెల్మెట్లు పెట్టుకొని, రైట్? సైకిల్ ఎందుకు? ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి కనిపెట్టారు. వాజ్ ఇట్ అన్ ఎక్సర్సైజ్ టూల్? మీరు డంబెల్ పట్టుకుంటే చింతకాయలు కొట్టడానికి అయితే ఉపయోగించారు, డంబెల్ జీవితంతో డంబెల్లానే ఉంది. యూర్ అండర్స్టాండింగ్? నేను ఇక్కడ ఏది ఫ్యాన్ ఫాలోయింగ్లో చెప్పట్లేదు, కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను. దాన్ని బట్టి ప్రిమిటివ్, మీ అమ్మమ్మ గారు ఏం చేశారు, ఇప్పుడు అదే చేయమన్నా ఆవిడ తిరగలు రుద్దారు, మీరు కూడా రుబ్బండి. సో దట్ యువర్ లాట్స్ విల్ ఎంగేజ్, యువర్ ఆర్మ్స్ విల్ ఎంగేజ్. అని జిమ్కి వెళ్ళమని చెప్పట్లేదు. ఆవిడ బావిలో నీళ్లు తోడారు, మీరు కూడా తోడండి, యువర్ లాట్స్ విల్ బి ఎంగేజ్.
కూడా చూస్తున్నాం కదా, రోప్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా. ఉండే చెయ్యండి. మీ ఆ నానమ్మ గారు తాతగారు ఏం చేశారో అవి చేసుకోండి. ఓకే. ఇట్ ఈస్ టైం టెస్టెడ్ ప్రూవెన్. వాళ్ళు హెల్తీగా గోల్కొండ ఫోర్ట్లు కట్టారు, తాజ్మహల్ కట్టారు. వాళ్ళు ఎయిమ్లెస్ గా స్కిన్ స్పాంజ్ కేక్ లాగా వెయిట్ లాస్ కోసం పడి తిరగలేదు, దుక్కి దున్నారు, వాళ్ళు కష్టపడి పని చేసుకున్నారు కదా. ప్రిమిటివ్ గా ఏముందో ఇప్పుడు కూడా అది చేసుకోండి. ఈజ్ వాట్ మై అడ్వైస్ ఇస్.